ప్రైజ్ ద లార్డ్. సామెతలు 4వ అధ్యాయము 20వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన దేవుడి మాటలు ఆలకించాలి. ఈ వాక్యములు మనం చెవియొగ్గాలి, చెవితో వినాలి. అలాగే మన కనుల ఎదుట నుండి ఈ వాక్యం తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయంలో వాటిని భద్రంగా దాచుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ఇర్మియా గారు అంటారు, మీ వాక్కు దొరకగానే నేను భుజించాను అని. సో ఈ వాక్యము ప్రతిదినం మనం ధ్యానించుకుంటూ, అలాగే కంఠస్థ పెడుతూ, మనము వాక్యం ఎక్కువ చదువుకోవడం వలన ఏమవుతుంది అంటే, ఈ వాక్యం మన లోపలికి వెళ్ళి మన నరాల మూలుగుల్లోకి వెళ్ళి మన సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందండి. తన వాక్కు పంపించి బాగు చేస్తున్నాను వాక్యం చెప్తుంది. అంటే ఆ వాక్కు మనలోనికి వెళ్ళినప్పుడు మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని బాగు చేస్తుంది. ఈ వాక్యం మనల్ని సరిచేస్తూ, మనల్ని పవిత్రపరుస్తూ, మనలో ఉన్న లోపాలని కూడా సరిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, మన సర్వ శరీరమునకు ఆరోగ్యం వస్తూ ఉంటుంది, విడుదల పొందుకుంటాం. అందుకని ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయక ప్రతి దినము కూడా మనము వాక్యాన్ని చదువుకోవాలి. మనం ఫోన్స్లో ఎంతో సమయం గడుపుతూ ఉంటాం, కానీ అదే సమయం వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నెమరు వేసుకుంటూ, ఈ వాక్యమును కంఠస్థ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకెంతో నెమ్మది, సంతోషము, సమాధానము, అలాగే విడుదల, స్వస్థత కూడా కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, నాయన ప్రతి దినము వాక్యం చదువుకుంటూ, అలాగే నాన్న ధ్యానించుకుంటూ, కంఠస్థ పెట్టుకుంటూ ఉండే కృపను మీరు మాకు దయచేయండి. వాక్యం ఏమాత్రము నిర్లక్ష్యం చేయక తండ్రి ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. సమయం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.